14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాల కన్నా తక్కువ నిడివి ఉన్న సినిమా ఇది. కేవలం 1:35 నిడివితో వచ్చిన ఈ సినిమా కామెడీ రొమాంటిక్ జనర్లో రూపొందింది. యూఏ సర్టిఫికేటు. 7 మార్చి 2025న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి హీరో అంకిత్ కొయ్య. రీసెంట్గా సుబ్రహ్మణ్యపురం కాలనీ ఆ సినిమా హీరోగా చేసిన ఆయన ఈ సినిమాలో ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు. తర్వాత శ్రియా కొంతం ఈ సినిమాలో అహానాగా, అంకిత్ కొయ్యనేమో హర్షగా చేసినటువంటి ఈ సినిమాలో ఇంద్రజ మంచి తల్లి పాత్రలో, డాక్టర్ పాత్రలో, హారికగా మంచి పాత్ర చేయగా, క్రియేటర్ కిస్ యొక్క డైరెక్టర్గా, యూట్యూబ్ ఛానల్ ఓనర్గా వెన్నెల కిషోర్ యాక్ట్ చేశాడు. లక్ష్మీ సుజాత తల్లి పాత్రలో, లక్ష్మీ పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రశాంత్ శర్మ వేదాంత్గా అడ్వకేట్ పాత్రలో నటించాడు హీరో తండ్రిగా. శ్రీహర్ష ఎం డైరెక్టర్ రైటర్ అయినటువంటి ఈ సినిమాకి సత్యకుమార్ ప్రొడ్యూసర్ కాగా, మార్క్ కే రూబిన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి పెట్టిన టికెట్ ₹112 మాత్రమే. పైన రిక్లైనర్స్ 250. నేను సత్వా మాల్లో చూశాను మొన్న. సో రాత్రి 8:30 షోకి. రెస్పాన్స్ బాగానే ఉంది సినిమాకి. మార్క్ కే రూబిన్ మ్యూజిక్ రెస్పాన్సే ఈ సినిమాకి మెయిన్ రెస్పాన్స్. కె సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి ప్రదీప్ రాయ్ ఎడిటర్గా వ్యవహరించగా, వినోద్ రవీంద్రన్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించాడు. ఈ సినిమా పోస్టర్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇలా చేయడం జరిగింది, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని. సో ఇందులో కథ ఏంటంటే, కోవిడ్ టైంలో ఏం జరుగుతుందంటే, సినిమా మొత్తంకు మనకు పెట్టిన ₹112 టికెట్కి ఒక్క పాట దూరాలే చేరేలే అనేటువంటి సాంగ్ మనకి బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నిమిషంలో మొత్తం కాలం మారేలే, ప్రాణం అనుకుంటూ అన్నీ మరిచానే, అంతా తలకిందై పోయే. ఈ కటింగ్ దగ్గరకు వస్తే, సాగర్ సంగమంలో కూడా ఇళయరాజాకి అప్పుడు తెలుగు రాక వేళ గోపే మల అంటే మలము, పాయికాన అర్థం. సో అక్కడ గోపెమ్మల అని కట్ చేశాడు. అక్కడ కట్ చేయకూడదు, గోపెమ్మల అనాలి. గోపే మల అంటాడు. అట్లాగే ఇందులో కూడా కటింగ్స్ ఇప్పుడు ఇందాకే పేర్కొన్నట్టుగా ఆ కటింగ్ టైమింగ్ తప్పు ఉంది. అంతా తలకిందై పోయేలే, ఆ తలకిందై పోయేలే అనేది ఒక పదం. తలకిందై గ్యాప్ పోయేలే, ఇది ఆధునికంగా సాహిత్యానికి సంగీతానికి సరిగ్గా సమపాలలో మీనింగ్ సింక్రనైజ్ కానప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఏదో అనుకోకుండా మాటే జారేలే, ఈ పాట పాడినటువంటి గాయకుని గొంతు కానీ గాత్రము, అట్లాగే సంగీతం అందించిన, ఇప్పుడు ఇందాక సంగీత దర్శకుడి పేరు చెప్పాను కదా, ఆ సంగీత దర్శకుడి యొక్క నైపుణ్యంతో ఈ పాట మనని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ వేసిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పాటలో. నన్నే స్పందించే చెలి మనసే కుమిలే గుర్తొస్తుంటే, నాకే కోపం నా పైన, నేరం నేనే చేశానా, కనులే నదిలా కన్నీరయ్యేనా, నాలో బాధే వింటావా, మళ్ళీ నాతో ఉంటావా చెలి. నీతో నేను వేరైనా గాయం ప్రేమేనా తెలుసా, రోజు రోజు నాలోన వేదనేదో తీరేనా, లోన బాధే తెలుసా, మనసే కుమిలే గుర్తొస్తుంటేనే, నాకే కోపం నా పైన, నేరం నేనే చేశానా, కనులే నదిలా
నదిలా కన్నీరయ్యేనా, నాలో బాధే వింటావా, మళ్ళీ నాతో ఉంటావా. ఈ ఆలాపన, ఈ యొక్క ఆరోహణ అవరోహణలు, ఈ యొక్క గమకాలు చక్కగా పడి పాట గాయకుని గాత్రమును సంగీతము చక్కగా అమరి ఎంతో నిండుదరాన్ని తీసుకొచ్చింది. ఈ పాటనే మొత్తం సినిమాకి హైలైట్. చాలా బాగుంది సాహిత్యం కానీ సంగీతం కానీ. అందుకు ఫస్ట్ మనము మెచ్చుకోవాల్సింది మార్కే రూబిన్ సంగీతం. అట్లాగే గీత రచయితలు కూడా చాలా కష్టపడి రాశారు, పాటలు బాగున్నాయి. ఇక కథగా చెప్పుకుంటే కోవిడ్ టైంలో జరిగినటువంటి కథగా ఇది తీసుకోవాలి. అయితే ఇది తేనెటీగ సినిమా, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నందకుమార్ డైరెక్షన్లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ సినిమా దాదాపు 20 years అయింది. అందులో ముద్దులు కావాలనే పాట రాజేంద్ర ప్రసాద్ పాడడంతో అప్పట్లో సినిమా క్రేజ్తో ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా అది. రాజేంద్ర ప్రసాద్, రేఖా తదితరులు నటించారు ఆ సినిమాలో. సో ఆ సినిమాలో ఏం జరుగుతుంది, గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రైవర్తో అక్కడ పైన పోర్టికల్ నిలబడిన రాజేంద్ర ప్రసాద్ను చూపిస్తూ ఇతని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కథ మొదలు పెడతారు. అది కూడా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కున్న కథ అనమాట. అట్లాగా అయితే అందులో ఒక పూట ఇరుక్కుంటే ఇందులో 14 రోజులు ఇరుక్కున్నట్టుగా క్వారంటైన్ టైంలో జరిగితే బయట నుంచి లాకేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఈ కథగా చెప్పుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ వీళ్ళిద్దరూ చాలా టీనేజర్సు, హర్ష తర్వాత అహానా సెక్స్లో పాల్గొన్న తర్వాత ఆ అమ్మాయి కడుపు వస్తుంది. చెకింగ్ చేసుకుంటే కడుపు వస్తుంది. ఆ డాక్టరు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె పేరు హారిక. ఫోన్లో మాట్లాడిన ఆమె హారిక కొడుకే ఈ హీరో హర్ష అని ఏమికి తెలియదు. ఇక ఈమెమో తల్లిదండ్రులు ప్రశాంత్ శర్మ పాత్ర పేరు వచ్చేసి వేదాంత్, లక్ష్మి తల్లి, లక్ష్మీ సుజాత తల్లి పాత్ర చేసిన వాళ్ళ కూతురు ఈమె. ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి రాని పని మనిషిని ఇంటికి రాకుండా చేసి ఇద్దరు ఎంచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాక పని మనిషి వస్తానంటే మరి మా అమ్మకు డౌట్ వస్తుంది, పని మనిషి వస్తుంది నువ్వు వెళ్ళిపో అనే టైంలో బెల్ అవుతుంది. పెళ్ళికి పోయినటువంటి తల్లిదండ్రులు వెనక్కి వస్తారు. ఎవరు, లక్ష్మిను ఈ వేదాంతులు వచ్చేసరికి ఇక్కడ లాయర్గా తెలంగాణ యాస్తో ప్రశాంత్ శర్మ అంటే కొంచెం లైట్ తెలంగాణ యాస్తో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లాగే లక్ష్మీ సుజాత కూడా ఖచ్చితంగా తల్లి అంటే తల్లి పాత్రలో అద్భుతంగా రాణించిన ఫిజిక్ ఆమె కరెక్ట్గా సరిపోయింది ఆ పాత్రకి. అయితే ఇందులో స్టార్డమ్ కోసం ఒక 2 ప్యాడింగ్ ఆర్టిస్టులను ఇద్దరిని పెట్టుకున్నారు. ఒకరేమో వెన్నెల కిషోర్, ఆయన పేరు క్రియేటివ్ కిస్ యూట్యూబ్ ఛానల్ ఓనర్గా పెట్టారు. అది ఉన్నంతలో అతను నటించే ప్రక్రియ ఉంటుంది కాబట్టి బాగా చేశాడు. తర్వాత ఈ ఇంద్రజ తల్లి పాత్రలు అద్భుతంగా యాక్ట్ చేసింది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ టైంలో కూడా ఆమె డాక్టర్ డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం ఎత్తైన వక్షోజాలతో బాగా చక్కగా అంటే మంచి ఎరోటిక్‌గా కనబడింది ఆమె. మంచి అందగత్తే, ప్లస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఒక కొడుకును చెంపదెబ్బ కొట్టిన తర్వాత కొడుకు అట్లాగా హత్తుకొని ఆమెను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే కడుపు నా వల్ల అయింది అమ్మాయికి అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆమె కళ్ళ అప్పటిదాకా కోపంగా వచ్చిన ఆమెకి అలా ఆలోచనసు ఉండిపోయినటువంటి ఆ సన్నివేశంలో ఆమె చూపించిన హావభావాలు, కనబరిచిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం. సో ఆ రోజులు అక్కడ లోపలికున్న తర్వాత కరోనా వచ్చిందని వీళ్ళ ఇంట్లో బయట నుంచి కమిటీ వాళ్ళు తాళం వేసేస్తారు. లోపల అనుకోకుండా వచ్చినటువంటి బాయ్ ఫ్రెండ్ లోపల ఇరుక్కుపోతాడు. తాతయ్య ఉంటాడు. అతనికి మెడోనా సెక్స్ చూసేటువంటి ఇష్టం ఉంటుంది. రాత్రిపూట ఫోన్ లాగా మెడోనా ఫ్యాన్ ఉంటాడు. అతను చూస్తుంటాడు టీవీలో. సో ఇంటర్వెల్లో కూడా ఇంటర్వెల్ అని పడకుండా వై డిడ్ ది గర్ల్ ఫ్రెండ్ లాక్ యూ అని చెప్పేసి వై డిడ్ ది గర్ల్ ఫ్రెండ్ లాక్ యూ అని చెప్పి క్యాప్షన్తో ఇంటర్వెల్ ఇచ్చాడు. ఇక అమ్మగారు అయ్యగారు రావద్దమ్మా అని చెప్తుంది. వైఫై రిటర్న్ పాస్వర్డ్ అడిగితే మా తాత అంటే ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళతో పాటు వాళ్ళ తాతయ్య కూడా వస్తాడు. తాతయ్య కూడా లోపలికి వస్తే పాస్వర్డ్ చెప్పు వైఫై అంటే అమ్మ నాన్న అహానా అని చెప్తుంది. అమ్మాయి పేరు అహానా కాబట్టి. హర్ష ఆమె లవర్ పేరు. సో హర్ష ఇంకా చెక్కపెట్టలో దాచిపెడుతుంది. అక్కడ స్వాతి అని ఆమె ఫ్రెండ్ ఉంటుంది. లోపల ఇక బాత్రూంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ స్నానం కోసం 2 బాత్రూంలు ఉంటాయి. అటు ఇటు పోరాడుతూ ఉంటే నాకు కడుపు అంటే పైకాన పెట్టింది టైట్గా ఉన్నానని చెప్పి అక్కడ స్వాతి వాయిస్ రికార్డ్ చేసి ఇక్కడ పెద్ద సౌండ్ చేసి పెడతాడు. ఆంటీ నేను కాసేపట్లో వస్తానంటూ. అట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. చిన్న నెక్కర్లు పిడుదులు మనకు తెలిసేలాగా కొంచెం టైట్ ఫిట్లో నెక్కర్లు చిన్న నెక్కర్లు వేసి హీరోయిన్లో నిలబెట్టారు. స్వాతిను ఈ మన అహానా పాత్ర వేసినటువంటి సియా కొంతం టైట్ ఫిట్లో బ్యాక్లో దూరినట్టుగా ఉన్నట్టుగా ఒక బ్యాక్ సైడ్ అంతా కనుక కొంచెం అంటే అర్థమయ్యేలాగా పెట్టారు. ఇక దేవునికి ముందు కూర్చొని అమ్మాయి తల్లి పాత్ర లక్ష్మి వక్రతుండ మహాకాయ పూజ చేస్తూ ఉంటుంది. వీళ్ళు బయట లాక్ అవుతుంది. కడుపు అప్సెట్ అయిందని చెప్పి అమ్మాయి చెప్పినట్టుగా వాయిస్ చెప్పించి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ లోపల దాస్తుంది. ఇంకా అబ్బాయి బయటకు పోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ లాక్ అయిపోయి ఉంటుంది. ఎలా వెళ్ళాలరా దేవుడు అంటూ అటు ఇటు పరిగెడతా ఉంటాడు. సో ఈ మధ్యలో తాతయ్య నిద్రలో లేవడము, తాతయ్య పడుకున్నప్పుడు పంపించారంటే మళ్ళీ తాతయ్య నిద్రలేసి చేయడం, కళ్ళద్దాలు సర్దుకోవడం చూస్తుంటే టెన్షన్ పడతాం. టూల్ కిట్ తోటి తాళం తీద్దాం అనుకుంటారు. బయట నుంచి తాళం వేసేసి వెళ్ళిపోతారు.
ఇక తాళం వెళ్ళలేక కష్టపడుతూ ఉంటారు. బ్లర్గా అతను చూసినప్పుడు, తాతయ్య చూసినప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లర్గా చూపిస్తారు. తర్వాత బ్రేక్ అని చెప్పేసి అమ్మాయి స్తనాల మీద అంటే ఈ టీ షర్ట్ మీద రాసి ఉంటుంది. అబ్బాయికి ఏమో బిటిల్స్ అని రాసి ఉంటుంది టీ షర్ట్ల మీద. సో నైట్ నిద్ర పడతలేదమ్మా, నీ ఆరోగ్యం ట్యాబ్లెట్ వాడుకో, ఈ నిద్ర ట్యాబ్లెట్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తాతయ్య చిన్న పిల్లకి ఇవ్వడం ఏంటిది, టీనేజ్ పిల్లకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనే సన్నివేశం కరెక్ట్గా అనిపించలేదు. సో అట్లా లోపల ఉండిపోతే బయటికి ఫోన్ చేస్తే ఇంకా వెన్నెల కిషోర్ అంటే పాత్ర పేరు ఆయన క్రియేటర్ కిస్ ఛానల్ ఓనర్ అయినటువంటి ఆయన కరోనా టైంలో వస్తే నేను ప్రెస్ అని అంటాడు. ఏ ప్రెస్ అని, నాకు 350 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అది గొప్పగా. యాక్చువల్లీ 1000 సబ్స్క్రైబర్లు మినిమం అర్హత ఉంటుంది, అంత కూడా లేదు. సో 350 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఏం ప్రెస్ రా, నేను ప్రెస్ చేస్తాను అని చెప్పేసి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ బెదిరించడం. సెకండ్ టైం వచ్చినాడు, మనం ప్రెస్ గుర్తుపట్టలేదా అంటే, అరే మొన్న అయింది సరిపోలేదా, ఇంక ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి రా అని చెప్పి అనడం నవ్వు వస్తుంది మనకి. తినడానికి ఇతను తీసుకొని వస్తే ఇతను సొంతంగా వండుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో ఇతను వంట వారపు కార్యక్రమాలు చేస్తూ అవి డ్యాన్సులు ఎలా చేయాలి, ఎలా తగ్గాలి అలాంటివన్నీ వెన్నెల కిషోర్ క్రియేటివ్ కిస్ ఛానల్లో చేస్తూ ఉంటాడు. ఆ యాంకర్స్తో ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అవన్నీ కూడా సరదాగా ఉండే సన్నివేశాలు. సో నిడివి 1:35 నిమిషాలైనా కూడా ఎటువంటి బోర్ లేకుండా చాలా చక్కగా చేసుకొని వస్తారు. ఇది అమ్మాయి మొత్తానికి ఈయనతో వేయించుకుంది కాబట్టి మళ్ళీ ఏమైనా ఉందా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వస్తే ఆమె అంటుంది సరే ప్రొసీడ్ అని చెప్తే పాజిటివ్ వస్తుంది. మొత్తానికి ఆ కడుపు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా టెన్షన్తో ఇద్దరు ఏడుస్తూ ఉంటారు, ఇద్దరు బాధపడుతుంటారు. అయితే నేను ఆ రోజు సేఫ్టీ వాడాను కదా, నీకు ఎట్లా కడుపు వచ్చిందంటే ఇంకా అప్పుడు ఈ అమ్మాయి నన్ను అనుమానిస్తున్నా, నేను వేరేతో వేయించుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఇక మాటలు మానేస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్ కొడుకే ఈ అబ్బాయి అని చెప్పేసి తండ్రికి చెప్తారు. ముందు కొట్టి పంపిస్తాడు, తర్వాత మాట్లాడడానికి వచ్చినప్పుడు దే ఆర్ హియర్ టు డిస్కస్ విత్ యూ అని అన్నప్పుడు నేను అంకుల్ మీద అయిపోయిందని నేను మాట్లాడొచ్చా, నేను ఇప్పుడు కూడా మాట్లాడకపోతే తను నాతో ఎప్పుడు మాట్లాడదు అని చెప్పేసి అని అంటది. అన్నిటికల్లకి తర్వాత మొత్తానికి ఏంటంటే ఈ రకంగా లోపలికి వచ్చిన తర్వాత అబ్బాయి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ముందు కనబడేలాగా బయటకు పోయేలాగా అమ్మాయి కోపంతో పంపిస్తుంది బయటికి. పంపించిన తర్వాత మొత్తానికి పేరెంట్స్ అందరూ సర్దుమణిగి వాళ్ళు మళ్ళీ కలుసుకొని ఒకటై ఆ ఫ్యామిలీ ఒకటయ్యే విధంగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా వినోదాత్మకంగా తీస్తూ యువతకు ఒక చిన్న అంటే ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది కూడా ఒక చిన్న సందేశంగా కూడా అంతర్లీనమైన సందేశం కూడా ఉంది. కరోనా టైంలో జరిగిన కథగా తక్కువ పాత్రలతో చేశారు, అందరూ బాగా చేశారు. అంకిత్ కొయ్య హర్షగా, ఆయన తల్లిదండ్రులుగానేమో ప్రశాంత్ శర్మ, తర్వాత లక్ష్మీ సుజాత, తర్వాత అతని ఫ్రెండ్గా అంత ఓనర్ అనుకోవచ్చు ఒక రకంగా వెన్నెల కిషోర్ మన క్రియేటర్ కిస్ ఓనర్గా, తల్లిగానేమో ఇంద్రజ, హారిక సింగిల్ పేరెంట్ కొడుకుగా ఇతను, శ్రియా కొంతమేమో మంచి గ్లామర్ రోల్కి వస్తూ హీరోయిన్గా అద్భుతంగా అమ్మాయి ఫేస్కి రంగు కానీ ఆమె కానీ పింక్ రంగులో ఉండి ఆమె చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. శ్రీహర్ష అయ్యము డైరెక్టర్ రైటర్ అయినటువంటి సినిమా కొంచెం మంచి పద్ధతిలో తీశారు. వాళ్ళు నేను పోయిన రోజు వాళ్ళ టీం కూడా వచ్చారు, రావడం జరిగింది, క్రీమ్ మొత్తం వచ్చారు. సో మొత్తానికి ఈ పాట ఇందాక అట్లాంటి డిఫరెన్స్ వచ్చి నా వల్లే కడుపు వచ్చిందని హీరో అన్న మాటలు అంటే అందర్లీనంగా అర్థం వచ్చేలాగా మాట్లాడినందుకు హీరోయిన్ బాధపడ్డప్పుడు పాట వేశారు ఇందాకే. నాపై కోపం నాపైన అనుకుంటూ పాట పాడాడు. ఆ పాట సాహిత్యం ఇందాకే మొదలు పాడినట్టుగా చాలా చక్కగా పాట అది. సో ఈ రకంగా సినిమా హర్ష కాంబినేషన్లో ఉంటుంది పాట. సో మొత్తానికి ఒక మంచి షూటింగ్ షాట్ కూడా ఒకటి ఈ పాటలో ఒక షూటింగ్ షాట్ కూడా చూపించారు, లైట్లో అవి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. మంచి క్లోజప్ షాట్లు అవి వాడుకుంటూ చక్కగా తీసుకొచ్చాడు. యాజ్ వెల్ హర్ష మదర్ యాజ్ వెల్, డాక్టరే కాదు అదర్ యాజ్ వెల్ దే ఆర్ హియర్ టు టాక్ విత్ హస్ అని చెప్పేసి తండ్రి చెప్తాడు. సో కూతుర్ని ఫ్రెండ్లీగా భావిస్తున్నాను నేను, ఏం కాదమ్మా నువ్వు అయిపోయింది ఏదో అయిపోయింది జరిగిందని వేయించుకున్న తర్వాత తల్లి బాధపడుతుంటే తండ్రి ఓదార్చే సీన్ కూడా బాగుంటుంది. సో మొత్తానికి ఆ పాటలో సాహిత్య విలువలు మంచి సంగీత విలువలు కూడా ఉండడంతో ఒక పాట ఈ సినిమాకి హైలైట్గా నిలబడింది. 2 పాటలు ఈ సినిమాలో ఓవరాల్గా మంచిగా అనిపించింది సినిమా నాకైతే. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే పిక్చర్ క్యాప్షన్ ఏమో గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, 14 డేస్ అనేది టైటిల్ ఇంగ్లీష్ దాంతో తక్కువ పబ్లిసిటీ చేసినా కూడా ఉన్నంతలో సినిమా థియేటర్ దాకా తీసుకొచ్చారు, అదే గ్రేట్. సత్వమాల్లో పడింది సినిమా, ఇంకో థియేటర్లు కూడా పడింది సినిమా. సో వారం తర్వాత కనబడకపోవడము బాధాకరమైన, పబ్లిసిటీ చేసి ఉంటే ఈ సినిమా కొంచెం స్టఫ్ ఉన్న సినిమా, కాకపోతే నిడివి చాలా తక్కువ చేసుకున్నారు. ఇంకొంచెం ఏదైనా కథ కలిపి ఉంటే బాగుంటుంది. అంటే ఆ తీసుకున్నటువంటి దీనికి మనకు సరిగ్గా ఇది దాని ఏమంటారు తీసుకున్న కంటెంట్కి ఇంకా అంతకన్నా పొడిగింపు లేదేమో అని అనుకున్నారేమో. సో ఆ రకంగా ఈ సినిమా చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక మంచి రొమాంటిక్ సినిమా చూసినటువంటి ఫీల్ కలుగజేస్తుంది. ముఖ్యంగా అహానాగా చేసిన అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల మనకి ఇంకా చాలా బాగా అనిపించింది ఈ సినిమా. సో ఈ ఈ శ్రియా కొంతమే ఈ సినిమాకి ఎక్కువ ఆకర్షణగా నిలబడింది. అంకిత్ కొయ్యకు కూడా మంచి ఫ్యూచర్ కనిపించింది.
సో ఇదండి 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ. ఈ సినిమా అన్నిటి ముందే చెప్పుకున్నాం కదా, 1:35 నిమిషాలు యూఏ సర్టిఫికేట్. ఇక సినిమా విడుదల తేదీ చెప్పలేదు, 7th March 2025 ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రివ్యూ రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, హోలీ శుభాకాంక్షలతో. హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. యువర్స్ బల్లెం వేణుమాధవ్, ఆల్వేస్ లవింగ్ బల్లెం వేణుమాధవ్ విత్ యూ, అండ్ జై హింద్.